పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లా దరాలి గ్రామాన్ని జలప్రలయం ముంచెత్తింది. మంగళవారం మధ్యాహ్నం 1:45 సమయంలో క్లౌడ్ బరస్ట్ అంటే మేఘ విస్ఫోటం, ఒకే చోట కుండపోతగా వర్షం కురవడం అంటారు. ఈ దెబ్బతో ప్రళయ వేగంతో దుంకిన గంగమ్మ దారిలో ఉన్న చెట్టు చేమ బురదను కలుపుకొని కిందికి ప్రవహించింది. కొండ చర్యలను సైతం నుగ్గు చేస్తూ దూసుకొచ్చిన ఆ వెల్లువ ధాటికి గ్రామంలోని ఇల్లు, పెద్ద పెద్ద భవనాలు పేక మేడల్లా నేలకూలాయి. గుండెలదిరేలా హురుమనే శబ్దంతో కుమ్ముకొస్తున్న జలప్రలయం నుంచి తప్పించుకునేందుకు ప్రజలు ప్రాణాలు అరచేత పెట్టుకొని పెద్ద పెట్టున అర్తనాదాలు చేస్తూ పరుగులు తీశారు. కానీ కన్ను మూసి తెరిచేంతలోనే వరద బురద వారిని ముంచెత్తిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొదటి మేఘ విస్ఫోటం జరిగిన 2 గంటల వ్యవధిలోనే అదే ప్రాంతంలోని సుఖీ పర్వత ప్రాంతంపై మరో మేఘ విస్ఫోటం జరిగింది. దీంతో మరోసారి కొండల మీద నుంచి నీరు దరాలి గ్రామాన్ని ముంచెత్తింది. అధికారిక సమాచారం ప్రకారం ఈ విలయంలో ఇప్పటిదాకా 4 మరణించగా 11 మంది సైనికులు సహా 70 మందికి పైగా గల్లంతయ్యారు. అయితే మృతుల సంఖ్య భారీగా ఉండొచ్చని స్థానికులు చెబుతున్నారు. ప్రవాహంలో 20 నుంచి 25 హోటళ్లు కొట్టుకుపోయాయని రాజేష్ పన్వర్ అనే స్థానికుడు తెలిపారు. చూస్తుండగానే ఇల్లు, మార్కెట్లు, హోటళ్లు తుడిచిపెట్టుకుపోయాయి. ఇలాంటి విలయాన్ని నేను ఇంతకు ముందెన్నడూ చూడలేదు అని మరో ప్రత్యక్ష సాక్షి తెలిపారు. వరద నీరు విరిగిపడ్డ కొండ చర్యల కారణంగా ఆ ప్రాంతంలోని 5 జాతీయ రహదారులు, 7 రాష్ట్ర రహదారులు సహా మొత్తం 163 రహదారుల్లో రాకపోకలు నిలిచిపోయాయి. కాగా వరద చుట్టుముట్టిన 10 నిమిషాల వ్యవధిలోనే సమీపంలో ఇండియన్ ఆర్మీ రంగంలోకి దిగింది. దరాలికి 4 నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న హర్సిల్ క్యాంపు నుంచి 150 మంది సైనికులు అక్కడికి చేరుకొని విపత్తు స్పందన చర్యలు చేపట్టారు. ముంపులో చిక్కుకుపోయిన స్థానికులను కాపాడి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆ తర్వాత కొద్దిసేపటికి ఇండో టిబెటియన్ బోర్డర్ పోలీస్ బృందాలు చేరుకున్నాయి. ఉత్తరాఖండ్ రాష్ట్ర విపత్తు స్పందన దళాలు, జాతీయ విపత్తు స్పందన దళాలు, ఉత్తరకాశీ జిల్లా యంత్రాంగం అంతా కలిపి 400 మందికి పైగానే సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.